ముద్దుముక్కు పిల్లిమీసం బొగ్గు నలుపు చేతి సంచి పట్టుకుని హైదరాబాద్కు వచ్చిన ఒక మాజీ రెవెన్యూ ఉద్యోగికి అవే ఆస్తులు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే తనకంటూ ఒక పెద్ద కామిక్ స్టేడియాన్ని నిర్మించుకున్నాడతను. ఆ గ్రౌండ్లో తోటి కమెడియన్లతో కబడ్డీ ఆడాడు. గ్యాలరీలో కూర్చున్న ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచి ఆయాసం తెప్పించే వరకు వదల్లేదు. కొన్నాళ్ళు నవ్వులకు స్మాల్ బ్రేక్ ఇచ్చి అదే గ్రౌండ్ను రాజకీయంగా మార్చుకుని 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా సీట్లో కూర్చున్న నటుడు బాబు మోహన్. ఆయన నటించిన చిత్రాలను తలుచుకుంటూ ఉంటే ఈ వేసవిలో అంతకంటే పెద్ద కామిక్ రిలీఫ్ మరొకటి ఉండదు అంటారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు. బాబు మోహను రాజకీయ జీవితం బాగుందా, సినిమా జీవితం బాగుందా అని ఎవరైనా అడిగితే ఒకటి వెజిటేరియను, మరొకటి నాన్ వెజిటేరియను అనుకుంటుంటా. వెజ్లో ఇష్టమైన వంటకాలు ఉన్నట్లే నాన్ వెజ్లోనూ ఇష్టమైన వంటకాలు ఉంటాయి. ఆ సమయంలో టేస్ట్ని బట్టి ఏదో ఒకటి వెజ్ లేదా నాన్ వెజ్ అనుకుంటూ ఉంటాను అని అంటారు. నాకు భరణి పాన్ అలవాటు చేశారు. అది అలాగే అలవాటు అయిపోయింది. షూటింగులకు వెళ్ళినప్పుడు ఒక డబ్బాలో పాన్లు వేసుకుని తీసుకెళ్లేవాడిని. మంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారి వద్దకు వెళ్ళినప్పుడు కూడా పాన్ తింటూనే వెళ్ళడం అలవాటైంది. రోజుకు 20-30 తినేవాడిని. ఒక ఎస్పీ నాకు చెప్పాడు ఒకసారి, పలానా పాన్ షాప్లో మీరు పాన్ కొంటారట కదా, ఇప్పుడు మీరు మంత్రి కదా, ఎవరైనా ఏమైనా ఆ పాన్లో విషం పెడితే మీకు ఇబ్బంది కావచ్చు అన్నారు. దాంతో ఆ షాప్లో పాన్ కొనడం మానేశాను. ఆ తర్వాత తెలిసింది, నిజంగానే కొందరు పాన్లో ఏదో పెట్టాలని ప్రయత్నం చేశారని తెలిసింది. ఎవడైతే నాకు విషం పెట్టాలనుకున్నాడో వాడే నా కాళ్ళ మీద పడి ఏడ్చాడు. ప్రత్యర్థులే ఈ పని చేశారని అతన్ని వదిలేశాను. ఇప్పటికీ నన్ను రాజకీయ నాయకునిగా కంటే సినిమాలో హాస్యనటుడిగానే జనాలు గుర్తుపెట్టుకుంటారు. నేను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నేళ్ళయిందో లెక్క పెట్టుకున్నాను. నా రాజకీయ జీవితం ఇప్పటికీ 23 ఏళ్ళు పూర్తి చేసుకుంది. నాకే ఆశ్చర్యం వేసింది. 3 వర్గాల ప్రజలు ఉంటారని అర్థమైంది. ఒక వర్గం ఎంత డబ్బు ఖర్చు చేసినా సరే ఎంత పెద్ద పనిని చేయించుకోగలుగుతారు. ఆ వర్గానికి ఏ పార్టీ ఉన్నా ఒకటే, డబ్బు పని చేసి పెడుతుంది. మరో వర్గం ఎలాంటి పన్నైనా రికమెండేషన్స్తో చక్కబెట్టుకుంటారు. మూడో వర్గం మధ్యతరగతి. ఈ వర్గం డబ్బులు లేక, రికమెండేషన్ చేయించుకోలేక, పని అవ్వక దిక్కులు చూస్తుంటుంది. అందుకే నేను పేదవాళ్ల పని మీదే ఫోకస్ పెట్టాను. ఆఫీసర్లను అడిగి పనులు చేయించగలిగాను అని అంటారు బాబు మోహన్.